ప్రేమిస్తావా? ఇదే మాట బీటెక్‌లో నా క్లాస్‌మేట్‌ని అడగాలనుకున్నా. బట్ అడగలేకపోయా. నీ గురించి మాకెందుకురా కుయ్యా పాయింట్‌కి రారా అంటారా? 'ప్రేమిస్తాం' అనే సినిమా ఈరోజు థియేటర్స్‌లో రిలీజ్ అయింది. నిన్న ఏఎంబీలో ప్రీమియర్ కూడా వేశారు. ఇందులో శంకర్ గారి పాప అదితి శంకర్ గారు లీడ్ రోల్‌లో చేశారు. అండ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసింది పంజా డైరెక్టర్ విష్ణువర్ధన్ గారు. సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక సినిమాకి బజ్ ఉన్నా లేకపోయినా చిన్న సినిమానా, పెద్ద సినిమానా, థియేటరా, ఓటీటీయా అన్న తేడా ఏవీ లేకుండా రివ్యూస్ ఇస్తున్నాం కాబట్టి. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే అడిగేస్తున్నా, కొట్టి పారని చెప్తా. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. అర్జున్ అండ్ దియా ఇద్దరు ప్రేమించుకొని కొన్ని రీజన్స్ వల్ల విడిపోతారు. అయితే దియా తన జాబ్ కోసం పోర్చుగల్ వెళ్ళి అక్కడ ఒక మర్డర్ కేసు ఇరుక్కుంటది. ఇప్పుడు మన హీరో అర్జున్ పోర్చుగీస్ వెళ్ళి దియాని ఎలా సేవ్ చేసాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. ఫస్ట్ హాఫ్ లో హీరో అండ్ హీరోయిన్ మధ్య కొన్ని క్యూట్ మూమెంట్స్ బాగున్నాయి. ఆ రొమాంటిక్ సీన్స్ లో అదితి శంకర్ గారి ఎక్స్ప్రెషన్స్ క్యూట్ గా అనిపిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ లో ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. అది రీసెంట్ గా అనిపించింది. టెక్నికల్ గా మ్యూజిక్ తప్పించి ప్రతి క్రాఫ్ట్ క్వాలిటీగానే కనిపించింది. ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది. బాగానే ఖర్చు పెట్టారు. ఇంకా అంతేనండి పాజిటివ్స్. నౌ కమింగ్ టు ద నెగటివ్స్. స్టోరీ చాలా వీక్ గా ఉంది భయ్యా. మీకు స్టోరీ నేను వెంటనే అర్థమైపోయి ఉంటుంది. గత 10 ఏళ్లలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. అండ్ మనం ప్రతి రివ్యూలో మాట్లాడుకున్నట్టే స్టోరీ ఎంత రొటీన్ గా ఉన్నా కూడా న్యూ ప్రెజెంటేషన్ విల్ డెఫినెట్లీ చేంజ్ ది ఎక్స్పీరియన్స్. కానీ సినిమాలో వే ఆఫ్ ప్రెజెంటింగ్ సీన్స్ చాలా ఫ్లాట్ అండ్ రొటీన్ గా ఉంటుంది. సినిమా పోస్ట్ ఇంటర్వెల్ కి క్లైమాక్స్ ఏంటో గెస్ట్ చేసేయగలం. అంటే డన్. సినిమా ఇంకా అక్కడతోనే ఫెయిల్ అయిపోయినట్టే. పోర్చుగీస్‌లో జైలు సెటప్‌ని పెట్టుకున్నప్పుడు అట్‌లీస్ట్ అక్కడ ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని చూపించాలి కదా! నథింగ్. ఏదో పేరుకి సెటప్ పెట్టుకున్నారే కానీ ఆ సెటప్‌కి తగ్గ డీటెయిలింగ్ అండ్ క్లారిటీ లేదు. ఆ జైలు అట్మాస్ఫియర్‌ని కూడా ఫీల్ అవ్వం. అంటే ఆలోచించండి ఎంత క్యాజువల్‌గా ప్రెజెంట్ చేశారో అన్నది. సినిమాలో అసలు మెయిన్ ప్లాట్ ఏంటో విష్ణువర్ధన్ గారికే తెలియాలి. ఒక కోర్ ఎమోషన్ పెట్టుకోకుండా ఎలా ఎంగేజ్ చేద్దాం అనుకున్నారో ఏంటో. హీరో అండ్ హీరోయిన్ లవ్ ట్రాక్ చాలా బోరింగ్ అండ్ ఫ్లాట్‌గా ఉంటది. ఒక టెంప్లేట్ లవ్ ట్రాక్‌లా ఉంటది. సరే లవ్ ట్రాక్ బాలేదు. పోనీ అట్‌లీస్ట్ వాళ్ళు విడిపోవటానికి స్ట్రాంగ్ రీజన్ ఉందా అంటే, అబ్బే లేదండి. ఏదో రకంగా వీళ్ళని విడగొట్టేయాలిరా అని విడగొట్టేసినట్టు ఉంటది. సో, విడగొట్టేస్తారంతే. దీనివల్ల ఏమైందంటే సెకండ్ హాఫ్‌లో చాలా సీన్స్ తేలిపోయినట్టు అనిపిస్తాయి. వాళ్ళ మధ్య ఉండే ఎమోషన్ మనం ఫీల్ అవ్వనప్పుడు వాళ్ళకి ఎంత ట్రాజెడీ జరిగినా కూడా మనం ఎమోషనల్‌గా అస్సలు అనిపియదు. నిజానికి ఎమోషనల్ సీన్స్‌లో థియేటర్‌లో నవ్వారు అందరూ. ఇంకా ఇదొక రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ అంటున్నారు కదా! సరే రొమాంటిక్ సైడ్ అంతగా ఏమీ లేదు. మాట్లాడేసుకున్నాం మనం. పోనీ యాక్షన్ సైడ్ ఏమైనా ఉందా అంటే, లేదు. ఉండేదే ఒక చేస్ అండ్ ఒక యాక్షన్ సీన్. అవి బానే ఉన్నా కూడా ఎక్స్‌పీరియన్స్‌లో డిఫరెన్స్ అయితే లేదండి. ఎందుకంటే అక్కడ సిట్యుయేషన్స్ మనకి సీరియస్‌గా అస్సలు అనిపించవు. ఎంతసేపటికి చిన్నపిల్లల ఆటల్లాగా అనిపిస్తది. ఇంకా క్లైమాక్స్‌ని ప్రెజెంట్ చేసిన విధానం అయితే టూ బ్యాడ్. అస్సలు బాలేదు. పోర్చుగీస్‌లో అలాంటి ఫూలిష్ అండ్ అన్‌కన్విన్సింగ్ ఎపిసోడ్‌ని చూపించడం అస్సలు బాలేదండి. అలాంటి క్లైమాక్స్‌ని మన ఇండియాలో చూస్తేనే యాక్సెప్ట్ చేయలేము. అలాంటిది ఇంకా పోర్చుగీస్‌లో చూపించడం అంటే అంతే ఇంకా. ఇక క్లైమాక్స్ ట్విస్ట్‌ని అయితే మనం ముందే ప్రిడిక్ట్ చేసేస్తాం. పెర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే అదితి శంకర్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది. కానీ హీరోగా చేసిన ఆకాష్ మురళి గారి పెర్ఫార్మెన్స్ అంతగా బాలేదు. మిగతా యాక్టర్స్‌కి పెద్దగా స్కోపే లేదు. సో, ఫైనల్‌గా ఇంక ఈ సినిమా గురించి చెప్పేదేంటంటే ఇట్స్ ఎ బిలో యావరేజ్ ఫిల్మ్. ఇంకో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.